హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి డిజైనర్స్. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్తో బ్యాక్ పార్ట్ ఎట్లా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ లైనింగ్ని వాష్ చేసుకుని ఐరన్ చేసుకుని ఇలా నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని ఓన్లీ బ్యాక్ పార్ట్ తీస్తున్నానండి నేను. బ్యాక్ పార్ట్కి ఫిట్టింగ్కి డాట్స్కి ఇంకా మార్జిన్ 3 మార్కింగ్లు అండి. తర్వాత నడుము లెంత్ తీసుకున్నాము. నడుము లెంత్ తర్వాత మనకి చంక డౌన్ ఉంటుంది కదండి, ఇక్కడ మనకి ఒక కుట్టు ఉంటుంది కదా చంక దగ్గర, ఆ కుట్టు దగ్గర నుంచి మనకి మిడిల్లో ఫిట్టింగ్కి ఒక మార్క్ వేస్తున్నాం. అంటే ఇది ఆర్మ్ హోల్ డౌన్ అనమాట. బ్లౌజ్ ఉంటే మనము ఇదే పద్ధతిలో తీసుకోవచ్చు. ఇది మార్జిన్ అండి. ఇది ఇప్పుడు షోల్డర్ ఉంటుంది కదా మనకి, షోల్డర్ బ్యాక్ పార్ట్లో షోల్డర్ తీసుకుని కింద డాట్ దగ్గరికి పట్టుకుంటే మనకి మిడిల్ పార్ట్ వస్తుంది. మిడిల్ పార్ట్ నుంచి మనకి డైరెక్ట్గా పైకి ఒక మార్క్ వేసుకోవాలి. ఇది ఏంటంటే బ్లౌజ్ లెంత్ అండి. ఇది లెంత్ ప్లస్ స్టిచ్చింగ్ లోపలికి కూడా మనం ఇక్కడే మార్కింగ్ చేసేసాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ తీసుకోవాలి మనం. బ్యాక్ పార్ట్ నెక్ అంటే మనకి బ్యాక్ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్, ఈ స్టిచ్చింగ్ దగ్గర నుంచి అవతల వైపు స్టిచ్చింగ్ వరకు వచ్చేది మిడిల్ పార్ట్ అండి. బ్యాక్లో ఒక మార్కింగ్ వేసుకుని మనం చాపీస్తో దాన్ని డైరెక్ట్ తెచ్చి ఇక్కడ మనం నడుము లెంత్ తీసాం కదా, నడుము లెంత్ దగ్గర నుంచి షోల్డర్ వరకు మనం బ్లౌజ్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసుకుని మార్క్ వేసుకోవాలి. తర్వాత షోల్డర్ ప్లస్ ఖర్చు లోపలికి బ్లౌజ్ని అలానే ఉంచి చంక రౌండ్ కూడా చెక్ చేసేసుకోవచ్చు, కరెక్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ మనం బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ టైలరింగ్ ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వారి కోసం అండి ఇది. చాలా ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. మనం కొంచెం గమనించాలి, మార్కింగ్ ఎలా వేస్తున్నారు అనేది గమనించుకోవాలి. ఈ స్కేల్ దొరుకుతుందండి మనకి మార్కెట్లో, ఆర్మ్ హోల్ స్కేల్ అంటారు దీన్ని. ఈ స్కేల్ కొత్తగా నేర్చుకునే వారి దగ్గర కంపల్సరీ ఉండాలండి ఇది. ఎందుకంటే అప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి రౌండ్ తీయడం కరెక్ట్గా రాదు కదా. ఈ స్కేల్ సాయంతో చాలా నీట్గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా అయితే వేసామో యాజ్ ఇట్ ఈజ్ మొత్తం కట్ చేసుకోవాలి. మనం మిడిల్ డాట్ వేస్తాం కదా, అది కూడా ఇక్కడే చెక్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ కూడా కరెక్ట్గా వచ్చింది కదా, ఏమైనా డౌట్ అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్ మీద నుంచి కటింగ్ రావాలి. ఇక్కడ మనం మార్కింగు ఖర్చుతో పాటు వేసామండి, ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఏమీ దీనికి తీనవసరం లేదు. ఎవరైనా సరే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి బ్లౌజు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇప్పుడు ఇక్కడ ఒక న్యాచ్ పెట్టుకోవాలండి. ఇది ఫిట్టింగ్ కోసం అండి. ఇది మనం కుట్టేటప్పుడు మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే ఈ మార్కింగ్ల దగ్గర కంపల్సరీ ఒక న్యాచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ పార్ట్ ఏదైతే పట్టుకుంటామో ఆ మిడిల్ పార్ట్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ వరకు మనం బ్యాక్ పార్ట్ డాట్ తీసుకోవచ్చు. అటు పావించి ఇటు పావించి ఉండేలా చూసుకుని మిడిల్ డాట్ వేసుకోవాలి. Thank you so much.